ఇంకోటి ఏందంటే మెయిన్ ఇష్యూ ఏందంటే అండి, ఇప్పుడు యూపీఎస్సీ వచ్చేసి ఒకటే హాల్ టికెట్ నంబర్ ప్రిలిమ్స్‌కి గాని, తర్వాత మెయిన్స్‌కి గాని, ఇంటర్వ్యూ వరకు అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్‌కి ఒకటే హాల్ టికెట్ నంబర్ ఉంటది. కానీ ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కండక్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్‌కి ఒక హాల్ టికెటు, మెయిన్స్‌కి ఒక హాల్ టికెటు అలా చేశారంట. అంటే ఈ 2 హాల్ టికెట్లు అనేది మరి నోటిఫికేషన్‌లో ప్రస్తావించిండ్రా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ డ డివై చంద్రచూడ్ సీజే హానరబుల్ సీజే ఎక్స్ సీజే ఇప్పుడు 2024లో ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చారండి. అంటే ఒకసారి గేమ్ అనేది స్టార్ట్ అయినప్పుడు రూల్స్ అనేది చేంజ్ కావద్దు. అంటే ఎంటైర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అయ్యే వరకు చేంజ్ కావద్దు. మరి ఇది మెన్షన్ చేశారా మీరు 2 హాల్ టికెట్లు అనేది? అంటే ఇక్కడ నా డౌటు అలాగే నాలాగా ఉండే అభ్యర్థుల యొక్క డౌట్ అండి మెయిన్ డౌట్ ఏందంటే అసలు ప్రిలిమ్స్ క్లియర్ కానోడు మెయిన్స్ రాశాడా? అసలు మెయిన్సే రాయలేదా? అనేది ఒక డౌట్ అన్నట్టు. ఈ సందేహము ఏర్పడుతుంది. కాబట్టి మేము అనేది ఏందంటే టీజీపీఎస్సీకి ఇప్పుడు జీఆర్ఎల్ ఏదైతే ఇచ్చిందో మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చారు కదా! అలాగే ప్రిలిమ్స్ హాల్ టికెట్ కూడా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఇస్తే మాకు తెలిసిపోతది కదా! అసలు వీళ్ళు ప్రిలిమ్స్ రాసాడా? లేదా? అనే నేనే కాదు అందరు యాస్పిరెంట్స్ యొక్క సందేహాలు. సో, ఇన్ని సార్లు మేము టీజీపీఎస్సీకి ఎంత అడుగుతున్నా కూడా మేము ఎన్నో గ్రీవెన్సెస్‌లో రేజ్ చేశామండి మా కన్సర్న్స్. బట్ నో వన్ హాస్ గాట్ ఎనీ రిప్లై ఫ్రమ్ ద టీజీపీఎస్సీ. సో, 6 పేపర్‌లో ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి డిస్క్రిప్టివ్ పేపరు. సో, ఇక్కడ టీజీపీఎస్సీ ఏమన్నదంటే మనకు 900 అంటే లిమిటెడ్ మార్క్స్‌లో ఇలాగే వస్తాయని అంటే ఇక్కడ సార్ 21,000 మంది ఉన్నారంతే. సో, దాదాపు ఇక్కడ ఏందంటే 1300 పేర్స్ అంటే ఇప్పుడు పక్కన పక్కనే కూర్చున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది నేను చూపెడతాను. జస్ట్ ఎ సెకండ్. యాహ్! ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు హాల్ టికెట్ 24090247 ఉందండి. తర్వాత 471 అంటే నెక్స్ట్ పక్కన ఇమ్మీడియేట్ కూర్చుండు 253 వచ్చింది. 253 వచ్చింది. ఇద్దరికి పక్కన పక్కనోళ్ళకి. మళ్ళీ ఈయన ఏందా 306 ఈడ 307 ఇద్దరికి 373.5 375. అంటే ఇప్పుడు ఎక్కడో ఒకరికి ఇద్దరికి అని అంటే సిమిలర్ మార్క్స్ రావచ్చు కానీ ఇక్కడ పక్కన పక్కన కూర్చున్నోళ్ళు ఎట్లా అండి అంటే దాదాపు 654 మందికి సేమ్ మార్క్స్ అన్నట్టు. అంటే నెక్స్ట్ ఈచ్ అదర్ మళ్ళా నాట్ మోర్ దాన్ 0.005% ఆఫ్ ద టోటల్ స్కోర్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇందాక చూపెట్టాను కదా ఈ లిస్ట్లో మీరు జూమ్ చేసుకోవచ్చండి. సో, ఈ లిస్ట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అడ్జసెంట్ లేకపోతే ఆల్టర్నేట్ కూర్చున్న వాళ్ళకే సిమిలర్ మార్క్స్ లేదంటే 0.5 మార్క్స్ లేదా 2 మార్కుల తేడాతోనే ఆ మార్క్స్ రావడం జరిగిందన్నట్టు. సో, ఈ ఈ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్స్ అనేటివి మాకు సందేహాలు అంటే డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి.